పేదలకు పథకాలు ఇస్తాం, పేదలను ధనవంతులను చేస్తామంటున్న వారే పేదరికం మరిచి రాజకీయం చేస్తున్నారు. పేదరికం అనే అస్త్రం చేసుకొని రాజకీయ చక్రాన్ని తిప్పుతున్నారు రాజకీయ నాయకులు. ఏసీ రూముల్లో విలాసాల్లో బ్రతికే రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఏం తెలుస్తుంది పేదవాడి కంటి నీరు విలువ? పేదవాడికి కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, పేదవాడికి ధనవంతుణ్ణి చేయటం కాదు, పేదవాడిని రాజకీయ అందనానికి అర్హత చేయటం, పేదవాడికి అధికారం కట్టబెట్టడం, పేదవాడికి తన చేతులతో ఇంకో 10 మందికి అన్నం పెట్టగలిగే పని కల్పించడం. పేదవాడికి కావాల్సింది డబ్బు కాదు, పని. పేదవాడిని బానిసల్లా మార్చకండి, ఇంకా దరిద్రుణ్ణి చేయకండి. మీకు దమ్ము ఉంటే ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా ఆస్తి అంతస్తులు లేని నిరుపేదలను, ఎలక్షన్లలో డబ్బు పంచలేని, మానవత్వం ప్రజాక్షేమం కోరే ఎవరినైనా రాజకీయంలోనికి తీసుకొని రండి. వారిని ప్రజానాయకుడిని చేయండి. అప్పుడు జరుగుతుంది అసలైన ప్రజా పాలన. లగ్జరీ లైఫ్ను అనుభవించే వాడు నాయకుడైతే ఏం తెలుస్తుంది వాడికి ఎండ, వేడి, చలి, వణుకు, ఆకలి బాధలు? ఇది నేడు తెలుగు రాష్ట్రాల నాయకులకు సవాలు. దారిద్రులను రాజకీయ పట్టం కట్టగలరా? ప్రజాక్షేత్రంలో వారిని ప్రజా నాయకుడిని నిలబెట్టగలరా? దానికి మీ అహంకార ధోరణి తల వంచుతుందా? బస్తీ మే సవాల్, మీ ఏజేఆర్.